నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మహాభారతంలోని సభాపర్వంలో 38వ అధ్యాయంలోని మరో భాగానికి వచ్చాము. భీష్ముల వారు చెప్తూ వెళ్తున్నాడు. ఆయన శ్రీకృష్ణుని లీలలు, ఆ క్రమంలో ఆయన అవతారాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ధర్మరాజుకి. ఇత పూర్వం భూమి ఎందుకు మేదిని అనబడింది అన్నమాట చెప్పాడు. ముందరికి వెళదాం. భీష్మవాచ ప్రాదుర్భావ సహస్రాణి సమాతీతాన్యనేకశః యథాశక్తి తు వక్ష్యామి శృణుతాన్ కురునందన. భీష్ముడు అన్నాడు, కురునందన, శ్రీకృష్ణ భగవానుని వేల వేల అవతారాలు గడిచాయి. యథాశక్తిగా వాటిని గురించి చెబుతాను విను. అన్నీ చెప్పలేమయ్యా. పురా కమలనాభస్య స్వపదః సాగరాంభసి పుష్కరే యత్ర సంభూతా దేవా ఋషిగణైః సహ. పూర్వకాలంలో కమలనాభుడు సాగర జలంలో నిద్రిస్తూ ఉండగా పుష్కరం అంటే పద్మంలో దేవతలు ఋషిగణాలు సంభవించారు. ఏష పౌష్కరికో నామ ప్రాదుర్భావః ప్రకీర్తితః పురాణః కథ్యతే యత్ర వేదశ్రుతి సమాహితః. ఇది పౌష్కరికమనే అవతారంగా చెప్పబడుతోంది. వేదశ్రుతి ప్రమాణంగా పురాతనమైంది అని చెప్పబడింది. వారాహస్తు శృతిముఖ ప్రాదుర్భావో మహాత్మనః యత్ర విష్ణుసురశ్రేష్ఠః వారాహం రూపమాస్థితః ఉజ్జహారమహీం తోయాచ శైలవనకాననాం. మహాత్ముడైన శ్రీహరి వరాహ అవతారం వైదిక శృతి ప్రమాణం కలదే. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి పర్వత వనకాననాలతో ఉన్న ఈ భూమిని నీటి నుండి పైకి తీశాడు. వేతపాదో యూపదంష్టక్రతుదంతశ్చితీముఖ అగ్నిజిహ్వోదర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః. ఆ వరాహానికి 4 వేదాలు, 4 పాదాలు. యజ్ఞ సంబంధమైన యూపం కోర, క్రతువు దంతం, యజ్ఞంలోని అగ్నివేదిక ముఖం, అగ్నియే నాలుక, దర్భలు రోమాలు, బ్రహ్మయే శిరస్సు. అతడు మహాతపస్వి. అహోరాత్రే క్షణో దివ్య వేదాంకశ్రుతిభూషణ ఆజ్యనాసశ్రువతుండః సామఘోషస్వనో మహాన్. అహోరాత్రులు నేత్రాలయ్యా, వేదాంగాలు దాని శృతిముఖానికి దివ్యభూషణాలు, ఆజ్యమే ముక్కు, హోమోపకరణమైన శృవం తుండం, సామమే దాని నుండి వెలువడే గొప్ప ధ్వని. ధర్మ సత్యమయ శ్రీమాన్ కర్మ విక్రమ సత్కృతః ప్రాయశ్చిత్త నఖోధీరః పశుచానుర్మహావృషః. ధర్మ సత్యాలు దాని స్వరూపం. చిన్న మాటలో తేల్చేశాడు. ఏమిటయ్యా వేదం యొక్క స్వరూపం అంటే? సత్యము, ధర్మము. ఇదే సనాతనమైనదండి. ఈ రెండింటినీ తప్పించి మీరు ఏవేవో చెప్పినా అవి నిరర్థకం అవుతాయి, లేదు తాత్కాలికం అవుతాయి, సనాతనం అవ్వవు. ఏ విషయం చెబుతున్నా కూడా సత్యము, ధర్మము ఈ రెండింటినీ దాంట్లో వెతికి చూపించగలిగితేనే అది సనాతనం అవుతుంది. ఆ రెండింటి గురించి ఏదైతే చెప్పటం లేదో దానిని అధ్యయనం చేయవలసిన అవసరం కూడా ఉండదు. ధర్మ సత్యాలు దాని స్వరూపం. కర్మ విక్రమాలచే కూడినది. ప్రాయశ్చిత్తమే గోళ్ళు, ధైర్యం కలదది. పశువు మోకాలు, గొప్ప ధర్మరూపమైన వృషభమే దాని విగ్రహం. ఔద్గాత్ర హోమలింగోసౌ ఫలబీజమహౌషధి బాహ్యాంతరాత్మా మంత్రాస్తి వికృత సౌమ్యదర్శన. ఉద్గాతకు సంబంధించిన హోమమే దానికి గుర్తు. అది ఫలము, బీజము కల మహావృక్షము. బయట లోపల వ్యాపించిన ఆత్మ కలది. మంత్రాలు అస్థికల రూపంలో వికృతిని పొందింది. చూడటానికి సౌమ్య స్వరూపం కలిగింది. వేది స్కంధో హవిర్గంధ హవ్య కవ్యాది వేగవాన్ ప్రాగ్వంశకాయో జ్యుతిమాన్ నానాదీక్షాభిరాజిత. అతడు యజ్ఞవేది స్కంధంగా గలవాడు.
హవిస్సు గంధంతో ఉన్నవాడు, హవ్యం కవ్యం ఉన్నగు వాని వేగం కలవాడు, యజమాన వంశం శరీరంగా కలవాడు, తేజస్సు గలవాడు, అనేక విధాలైన దీక్షలతో వ్యాపించినవాడు, దక్షిణ హృదయో యోగి మహాశాస్త్రమయో మహాన్, ఉపాకర్మోష్టరుచకస్ప్రవర్గ్యావర్తభూషణ. దక్షిణ హృదయమందున్నవాడు, యోగి మహాశాస్త్ర స్వరూపుడు, ఉపాకర్మ ఓష్ఠంగా కలవాడు, ప్రవర్గ్యకర్మ అతనికి రత్నాల ఆభరణం. ఛాయా పత్ని సహాయో వై మణిశృంగ ఇవోశ్రితః, ఏవం యజ్ఞవరాహో వై భూత్వా విష్ణు సనాతనః, మహీం సాగరపర్యంతాం సశైలవనకాననాం, ఏకార్ణవజలే భ్రష్టాం ఏకార్ణవగతః ప్రభుః, మజ్జితాం సలిలే తస్మిన్ స్వదేవీం పృథివీం తదా, ఉజ్జహార విషాడేన మార్కండేయస్య పశ్యతః. ఈ విధంగా యజ్ఞవరాహ రూపుడై సనాతనుడై విష్ణువు ఛాయాపత్నియే సహాయంగా కలిగి మణిమయ పర్వత శిఖరంలా ఉన్నతుడై సముద్ర పర్యంతం వ్యాపించి ఉన్న పర్వత వనకాననాలతో కూడి ఉన్న ఏకార్ణవ జలంలో మునిగిపోతున్న తన దేవి అయిన భూమిని మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగా తన కోరతో పైకెత్తాడు. శృంగేణే మాం సముద్ధృత్య లోకానాం హితకామ్యయా, సహస్రశీర్షో దేవో హి నిర్మమే జగతి ప్రభు. లోకాలకు హితం చేకూర్చే కోరికతో తన కోరతో భూమిని నీటి నుండి ఉద్ధరించిన సర్వవ్యాపకుడు సహస్రశీర్షుడు అయిన శ్రీ మహావిష్ణువు ఈ జగత్తును నిర్మించాడు. ఏవం యజ్ఞవరాహేణ భూతభవ్య భవాత్మనా ఉద్ధృతా పృథివీదేవి సాగరాంబుధరాపురా, నిహతా దానవాహ సర్వే దేవదేవేన విష్ణునా. ఈ విధంగా భూత భవిష్యద్వర్తమాన స్వరూపుడై యజ్ఞవరాహ రూపుడైన విష్ణువు సముద్ర జలం నుండి భూదేవిని ఉద్ధరించి దానవులను సంహరించాడు. వారాహ కథితో శేష నారసింహమధో శృణు, యత్ర భూత్వా మృగేంద్రేణ హిరణ్యకశిపుర్హతః. ఈ విధంగా వరాహావతారం జరిగింది. ఇక నారసింహావతారం గురించి విను. అప్పుడు శ్రీ మహావిష్ణువు సింహరూపంతో హిరణ్యకశిపుని సంహరించాడు. దైత్యేంద్రో బలవాన్ రాజన్ సురారిర్బలగర్వితః, హిరణ్యకశిపుర్నామాసి త్రైలోక్యకంటకః. దేవతలకు శత్రువు, బలగర్వితుడు, ముల్లోకాలకు కంటకుడు అయిన హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. దైత్యానాం ఆదిపురుష బీజవాన్ ధృతిమాన్ బలి ప్రవిశ్య స వనం రాజన్ చకార తపౌత్తమం. దైత్యులకు ఆదిపురుషుడు, బీజవంతుడు, ధైర్యం గలవాడు, బలవంతుడు అయిన అతడు వనంలో ప్రవేశించి గొప్ప తపస్సు చేశాడు. ఆయన దశవర్ష సహస్రాణి శతాని దశ పంచచ జపోపవాసైస్తస్యాసీత్ స్థాణుర్మౌనవ్రతో దృఢ. అతడు జప ఉపవాసాల చేత 11,500 సంవత్సరాలు తపస్సు చేసి మౌనవ్రతుడై స్థాణువులా నిశ్చలంగా దృఢంగా అయ్యాడు. తతో దమశమాభ్యాం చ బ్రహ్మచర్యేణ చానఘ, బ్రహ్మా ప్రీతమనాస్తస్య తపసా నియమేన చ. అనంతరం శమదమాలతో బ్రహ్మచర్యంతో నియమపూర్వకమైన అతని తపస్సు చేత బ్రహ్మ సంతుష్టాంతరంగుడయ్యాడు, సంతోషించాడు. తత స్వయంభూర్భగవాన్ స్వయమాగమ్య భూపతే విమానేనార్కవర్ణేన హంసయుక్తేన భాస్వత. అనంతరం భగవంతుడైన స్వయంభూ హంసను కూర్పబడిన సూర్యునిలా ప్రకాశించే విమానం మీద స్వయంగా వచ్చాడు. ఆదిత్యైర్వసుభిः సాక్షైః మరుద్భిర్దైవతైః సహ, రుద్రైర్విశ్వసహాయైశ్చ యక్షరాక్షసకిన్నరైः, దిశాభిర్విదిశాభిశ్చ నదీభిः సాగరైస్తథా, నక్షత్రైశ్చ ముహూర్తైశ్చ ఖేచరైశ్చాపరైర్గ్రహైः, దేవర్షిభిస్తపోయుక్తైः సిద్ధైः సప్తర్షిభిస్తథా రాజర్షిభిः పుణ్యతమైः, గంధర్వైరప్సరోగణైः,
అతనితో పాటుగా ఆదిత్యులు, వసువులు, సాక్షులు, వరుత్తులు, దేవగణాలు, రుద్రులు, విశ్వేదేవులు, యక్షరాక్షస కిన్నరులు, దిశలు, విదిశలు, నదులు, సాగరాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, ఖేచరులు, గ్రహాలు, దేవర్షులు, తపస్సులు, సిద్ధులు, సప్తర్షులు, రాజర్షులు, పుణ్యాత్ములు, గంధర్వులు, అప్సరోగణాలు కూడా వచ్చారు. చరాచర గురు శ్రీపానృత సర్వసురైస్తథా బ్రహ్మవిదాం శ్రేష్ఠ దైత్యమాగమ్య చ బ్రవీత్. సర్వదేవతలతో కూడి బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు, చరాచరాలకు గురువు, శ్రీమంతుడు అయిన బ్రహ్మ ఆ దైత్యుని సమీపించి ఇలా అన్నాడు. బ్రహ్మోవాచ ప్రీతోస్మి తవ భక్తస్య తపసానేన సువ్రత. ప్రీతోస్మి తవ భక్తస్య తపసానేన సువ్రత. వరం వరయ భద్రం తే యథేష్టం కామమాప్నుహి. బ్రహ్మ అన్నాడు, సుపుత్ర, భక్తుడవైన నీ తపస్సు చేత సంతుష్టుడనయ్యాను. మంగళకరమైన వరాన్ని కోరుకో, యథేచ్ఛగా నీ కోరికను పొందుతావన్నాడు. హిరణ్యకశిపుడు అన్నాడు, న దేవాసుర గంధర్వాః న యక్షో నగరాక్షసాః న మానుషాః పిశాచాశ్చ హన్యుర్మాం దేవసత్తమా. దేవసత్తమా, దేవాసుర గంధర్వులు కానీ, యక్షోరగ రాక్షసులు కానీ, మనుష్యులు కానీ, పిశాచాలు కానీ నన్ను చంపరాదు. ఋషయో వా న మాం శాపైః క్రుద్ధా లోక పితామహ శపేయుస్తపసా యుక్తాః వర ఏష వృతో మయా. ఓ లోక పితామహ, క్రుద్ధులైన ఋషులు తపోయుక్తులై శాపాల చేత నన్ను శపించరాదు. ఇట్టి వరాన్ని నేను కోరుతున్నానన్నాడు. న శస్త్రేణ న చాస్త్రేణ గిరినా పాదపేన చ న శుష్కేణ న చార్ద్రేణ స్యాన్నవాన్యేన మేవధ. శస్త్రం చేత గాని, అస్త్రం చేత గాని, పర్వతం చేత గాని, వృక్షం చేత గాని, ఎండిన దానిచే గాని, తడిదానిచే గాని, ఇతరమైన దేని చేత గాని నా వధ జరుగరాదు. ఎండినది కాదు, జన్మతో కూడినది కాదు, మరి గోల్డ్ ఎలాంటివండి? సరే, నాకాశే వా న భూమౌ వా రాత్రౌ వా దివసేపి వా నాంతర్వా బహిర్వాపి స్యాద్వధో మే పితామహ. ఆకాశమందు కానీ, భూమిపై కానీ, రాత్రి ఎందు కానీ, పగటి ఎందు కానీ, లోపల కానీ, బయట కానీ నా వధ జరుగురాదు. పశుభిర్వా మృగైర్న స్యాత్ పక్షిభిర్వా సరీసృపైః దదాసి చేద్వరాలేతాన్ దేవదేవ వృణోమ్యహం. పశువుల చేత కానీ, మృగాల చేత కానీ, పక్షులచే కానీ, సర్పాలచే కానీ నా వధ జరుగరాదు. దేవదేవా, నీవిచ్చేటట్లయితే ఈ వరాలను నేను కోరుకుంటున్నానన్నాడు. బ్రహ్మోవాచ ఏతే దివ్యావరాస్తాత మయా దత్తాస్తవాద్భుతాః సర్వకామాన్ వరాంస్తాత ప్రాప్యసే త్వం న సంశయః. బ్రహ్మ అన్నాడు, నాయనా, అద్భుతాలైన దివ్యాలైన ఈ వరాలను నీకు ఇస్తున్నాను. నీవన్ని కోరికలను పొందుతావు, సందేహం లేదు అన్నాడు. తర్వాత ఏం చెప్పాడో మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.